సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనందరికీ తెలుసు. లోక సంరక్షకుడైన మహావిష్ణువు అన్యాయ అధర్మాలు పెరిగిపోయినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికే ఏదో ఒక రూపంలో ఈ భూమి మీద అవతరిస్తూనే ఉన్నారు. అందులో భాగవతం ప్రకారం భగవంతుడు 22 అవతారాలని ధరించి ఉన్నారని చెప్తున్నాయి. కానీ వాటిలో 10 అవతారాలు అనేవి బాగా ముఖ్యమైనవి. వాటినే మనం దశావతారాలు అని కూడా అంటుంటాం. సో నేను ఈ దశావతారాల గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ మొదటి అవతారం ఏదైతే ఉందో మత్స్యావతారం, దాని గురించి ఈ వీడియో చేయబోతున్నాను. సో ఈ మత్స్యావతారం ప్రతి ఒక్క అవతారం వెనుక ఒక కథ ఉంది. అసుర సంహారం అనేది జరిగింది. సో ఆ కథ ఏంటి, అక్కడ ఏ అసురుని వధించడానికి ఆ అవతారం శ్రీ మహావిష్ణువు ఎత్తి భూమి మీదకి వచ్చారు అనేది నేను ప్రతి సిరీస్లోనూ చెప్తూ ఉంటాను. సో మొదటి అవతారమైన మత్స్యావతారం కథ ఏంటనేది తెలుసుకుందాం లేట్ చేయకుండా. సో సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం అంటే చేప రూపం ధరించి భూమి మీదకి వచ్చారు. సత్యయుగంలో ఉండే మనుషులు, భూమి మీద ఉండే మనుషులు ఆచారాలన్నీ విడనాడి తప్పుడు దారిలో జీవించడం, వాళ్ళ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండడం, నీతిని విడిచిపెట్టడం, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టడం, ఇవన్నీ చేసి పూర్తిగా అధర్మానికి సంబంధించిన పనులని చేస్తూ వస్తున్నారు. సో ఇదంతా తెలుసుకున్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక భూమండలాన్ని మనం ప్రళయంతోని అంటే వరదలతోని నీటిలో ముంచేద్దాము, సరికొత్త యుగాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ సత్యయుగంలో ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళు నీతిని తప్పి అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు. సో వీళ్ళందరి వల్ల అధర్మం అనేది పెరిగిపోతూ ఉంది. సో ధర్మాన్ని మళ్ళీ ప్రారంభించడానికై, భూమిని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి దేవతలందరూ కూడా ఈ ప్లాన్ అనేది వేస్తారనమాట. అంటే భూమండలం మొత్తాన్ని కూడా నీటిలో ముంచేయాలని అనుకుంటారు. సో ఈ ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో బ్రహ్మదేవుడు అలాగే మహావిష్ణువు ఒక ప్లాన్ వేస్తారు. అంటే మార్గనిర్దేశకం చేస్తారు, మనుషులు ఎలా జీవించాలి, ఏది మనుషుల జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన రిజల్టే 4 వేదాలు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4 వేదాలు, మనం చెప్తూ ఉన్న 4 వేదాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ సిచ్యువేషన్లో సత్యయుగంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు 4 వేదాలని రచిస్తాడనమాట బ్రహ్మదేవుడు. దాంట్లో నిర్దేశకాలు ఉంటాయి, మనుషులు ఎలా జీవించాలి అనేవి. సో ఈ 4 వేదాలని రచిస్తూ వాటిని తయారు చేసేటప్పుడు బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి ఉంటాడనమాట, విశ్రాంతిని కోరుకుంటాడు. అందుకని అతను నిద్రిస్తాడనమాట. నిద్రిస్తున్న టైంలో బ్రహ్మదేవుడు ముక్కు నుంచి ఒక రాక్షసుడు బయటకు వస్తాడు. అతని పేరే హయగ్రీవుడు అనమాట. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే బయటికి రాగానే ఆ 4 వేదాలని దొంగిలించేసి ఎవరికి దొరకకుండా భూమండలంలో ఉన్న సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడనమాట. అతన్ని అంటే బ్రహ్మదేవుడు ముక్కు నుంచి వచ్చాడంటే చాలా శక్తివంతుడు కదా, ఆ రాక్షసుని సంహరించడానికి అంతే శక్తివంతమైన అపోజిషన్ పర్సన్ ఉండాలి కదా. సో అంత సమర్థుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు మాత్రమే. సో శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని సంహరించడానికై ఈ మత్స్య రూపాన్ని ధరించి భూమండలంలోకి వస్తారు అనేది ఒక కథ. అయితే ఇంకో కథ ఎలా ఉంటుందంటే మత్స్య పురాణం ప్రకారం సత్యయుగంలో ఒక రాజు ఉన్నాడనమాట. సత్యయుగంలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సత్యవ్రతుడు. అతను ఒక ద్రవిడ రాజు అనమాట. అతనికి మరో పేరు కూడా ఉంది, అతని పేరు మనువు. కొంతమంది మనువు అని కూడా పిలుస్తారు అతన్ని. సో ఈ సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువి పరమ భక్తుడు అనమాట. ఆయన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు కూడా అనుకుంటాడు ఇతన్ని ఎలాగైనా అనుగ్రహించాలి, అతని కోరికను తీర్చాలి అని. సో ఒకరోజు సత్యవ్రతుడు సంధ్యావందనం చేయడానికై నదిలో దిగినప్పుడు అతని దోసెట్లో నీళ్ళు తీసుకుంటాడు. ఇలా నీళ్ళు తీసుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో ఇలా సముద్రం మళ్ళీ ఆ నదిలోకి వదిలేయబోయే ముందు అతనికి ఒక వాయిస్ అనిపిస్తుంది, నన్ను మళ్ళీ వదిలేయద్దు అని. అది కళ్ళు తెరిచి చూస్తే అతని దోసెట్లో చేప ఉంటుందన్నమాట, చిన్న చేప పిల్ల. అది మాట్లాడుతుంది, నన్ను ఈ నీటిలోకి వదలద్దు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి,
నన్ను మరి తీసుకెళ్ళండి, రక్షించండి అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు చాలా విలువ కలిగిన మనిషి అన్నమాట. అతను ధర్మాన్ని పాలించే ఒకే ఒక్కడు ఆ యుగంలో. సో అతను ఏం చేస్తాడంటే ఆ చేప ప్రాణాన్ని కాపాడడానికి ఇంటికి తీసుకెళ్ళి ఒక కూజాలో వేస్తాడు. ఒకే ఒక్క రోజులో ఆ కూజాలో పెద్దగా అయిపోతుంది చేప. మళ్ళీ అంటుంది, నేను ఈ పాత్రలో పట్టను, నన్ను వేరే పాత్రలోకి మార్చండి అంటే మళ్ళీ పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అందులో కూడా మళ్ళీ పెద్దగా అయిపోతుంది, ఆ పాత్రంతో నిండిపోతుంది ఆ చేప. మళ్ళీ అక్కడి నుంచి కొలం నుండి చెరువు నుండి నదిలోకి మారుస్తూ ఉంటాడు. అవి ఒక్క రోజులోనే పెరిగిపోతూ ఉంటుంది ఆ చేప. ఇదంతా చూసి ఇంకెలా కాదు, ఈ నదుల్లో కూడా నువ్వు పెరిగిపోతున్నావు అని చెప్పి తిరిగి సముద్రంలోకి వేస్తాడనమాట. సముద్రంలోకి వేసిన తర్వాత సత్యవ్రతుడికి అనిపిస్తుంది, ఈ మామూలు చేపలాగా లేదు ఇది, ఇదేదో మహిమగల చేప అని చెప్పి రోజు పూజించే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పూజిస్తాడు. పూజించి అతను ఏంటి ఈ చేప ఎవరు ఎలా అని తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు. ఎలాగో తెలుసా, సగం బాడీ ఏమో మనిషిలాగా ఉంటుంది, సగం బాడీ ఏమో మత్స్య అవతారంలో ఉంటుంది అనమాట. ఈ విధంగా అతనికి కనిపించి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడంట, నన్ను చూడాలని నువ్వు కోరుకున్నావు కదా, నీకోసమే వచ్చాను. మరో 7 రోజుల్లో జలప్రలయం సంభవిస్తుంది, అప్పుడు భూమండలం మొత్తం కొట్టుకుపోతుంది. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అని ఏం చెప్తాడంటే, ఒక నౌకని రెడీ చెయ్యి, ఒక ఓడని రెడీ చెయ్యి, దాంట్లో కొన్ని ఔషధ మూలికలు, అలాగే కొన్ని విత్తనాలు, అలాగే జంతువులు, అన్ని రకాల జంతువులకు సంబంధించి ఒక ఆడ ఒక మగ జంటుని ఆ ఓడలో పెట్టమన్నారు. అలాగే సప్త ఋషులను కూడా ఆ ఓడలో ఉంచేటట్టుగా రెడీ చేసుకోమన్నారు. ఆ తర్వాత వాసుకి అనే పామును కూడా రెడీగా ఉంచుకో, సమయం వచ్చినప్పుడు నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను ఆ చేప రూపంలో అని చెప్తాడనమాట. సో ఆ టైం దానే వస్తుంది. కొద్ది రోజుల్లోనే జలప్రలయం మొదలవుతుంది. ఈలోపు ఈ సత్యవ్రతుడు ఆ షిప్ని తయారు చేసుకొని అందులో అన్నీ ఉంచేసి రెడీగా ఉంటాడనమాట. ఈ మత్స్యావతారం ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రంలో ఉన్న హయగ్రీవుణ్ణి వెతికి పట్టుకొని అతన్ని సంహరించి ఆ 4 వేదాలని బ్రహ్మదేవునికి అప్పగించి, ఆ తర్వాత ఈ భూమండలాన్ని ప్రళయం నింపేస్తుంది, వరదతోని నీటితోని నింపేస్తుంది. కాబట్టి అప్పుడు ఆ పడవని కాపాడడానికి ఆ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా అంటారనమాట, ఆ వాసుకి పాముని ఒకవైపు నాకు కట్టేయండి, మరోవైపు ఆ షిప్కి కట్టేసేయి అని చెప్తారు. చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వరదలాగా ఆకాశీ అలలు వస్తుంటాయి అన్నమాట. ఆ షిప్కి ఏమీ కాకుండా ఆ చేపకి పైన ఒక కొమ్ములాగా ఉంటుంది అనమాట, ఇక్కడ తల భాగంలో. ఆ కొమ్ముకి కట్టించుకొని ఆ షిప్కి ఏమీ కాకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపాడి ఆ శ్రీ మహావిష్ణువు అతన్ని సత్యవ్రతుని హిమాలయాల దగ్గర దించుతాడనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ జలప్రలయం కూడా తగ్గుతుంది. ఇంకా కొత్త యుగం ప్రారంభం అవుతుంది అనమాట అప్పటి నుంచి. సో ఆ కొత్త యుగానికి విలువలు కలిగిన ధర్మాన్ని తెలిసిన ఈ సత్యవ్రతుడి సంతానమే, అంటే సత్యవ్రతుడికి మరొక పేరుంది కదా మనువు అని, కాబట్టి అతను పుట్టిన సంతానం మనం మనుషులం అని మనల్ని పిలుస్తున్నారనమాట ఇప్పటికీ. సో మనందరం కూడా మనువు యొక్క సంతానమే అనమాట. సో ఆ సత్యయుగం అక్కడితో అంతరించిపోయి జలప్రలయంలో కొట్టుకుపోయింది. ఈ కొత్త యుగానికి నాగరికతని నేర్పించడానికి ఆ 4 వేదాల యొక్క జ్ఞానాన్ని సత్యవ్రతుడికి ఇస్తాడనమాట. తర్వాత సప్త ఋషులతో కలిసి కొన్ని కథలు ఇలా ఉన్నాయి. సప్త ఋషులతో కలిసి సత్యవ్రతుడు ఒక యజ్ఞాన్ని నిర్మిస్తాడు. ఆ యజ్ఞం నుండి ఒక లేడీ వస్తుంది. ఆ లేడీని ఈ సత్యవ్రతుడు పెళ్లి చేసుకుంటాడు. ఆమె మనోకిను ఆ లేడీకి పెళ్లి జరిగి వారి యొక్క సంతానమే ఇప్పుడు కంటిన్యూ అవుతూ మనుషులుగా భూమి మీదకి వచ్చారనమాట. సో ఇది అండి స్టోరీ. మత్స్యావతారం వెనక అసురుణ్ణి వధించడానికి మరియు కొత్త యుగంలో కొత్త ధర్మాన్ని నిలపడానికి ఈ 4 వేదాలని నానుడిగా చేసుకొని కొత్త యుగంలోని మనుషులందరూ మళ్ళీ నీతి బాటలో నడవాలని చెప్పి శ్రీ మహావిష్ణువు ఈ మత్స్యావతారాన్ని ఈ మత్స్యావతారాన్ని ధరించి భూమి మీద అవతరించారనమాట. సో నెక్స్ట్ స్టోరీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను.